ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనాపూర్వకంగా ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడినట్లుగా సిద్ధపడదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలమున నీ వాక్యము కొరకు వచ్చి ఉన్నాం తండ్రి. నాతో మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడము దేవాని వాక్యము చేత మమ్మల్ని బలపరచుము. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించి నీ ఆశీర్వాదముతో నింపి నడిపించమని, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఉదయకాలపు వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనివారమై ఉన్నాము. దేవుని యొక్క కృప ఎంత గొప్పది, ఒక వ్యక్తి యొక్క జీవితమును ఎలాగూ మారుస్తున్నది అన్న కార్యమును ఈ వాక్యంలో మనము చూడగలము. నీవు నేను రక్షించబడి దేవుని యొక్క కృపచేత ముందుకు వెళ్ళేదానికి విశ్వసించినప్పుడు దేవుని యొక్క కార్యము మన జీవితంలో సంపూర్ణము చేయబడుతుందని మనము నమ్ముచున్నాము. అవును, మనము ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, లేకుంటే ఆయనను నమ్మినప్పుడు ఆయన కృప మనకు కుమ్మరించబడుచు ఉన్నది. నీ జీవితములో దేవునికి దూరముగా లోకముతో కలిసి ఉన్న దినములలో నీవు చూడలేని ఆశీర్వాదములు నీకు దేవుని యొక్క వాక్యము పైన నీవు విశ్వసించటం ప్రారంభించిన తర్వాత నీ జీవితంలో అనుభవించినప్పుడు దేవుని యొక్క వాక్యము లేకుంటే దేవుని యొక్క కృప ఎంత గొప్పది అని నీవు గ్రహించుకోగలవు. ఈ ఉదయకాల సమయమున మనము దేవుని యొక్క కృప ద్వారాగా రక్షించబడినాము అన్న కార్యమును మొదటగా జ్ఞాపకం చేసుకో. దీంట్లో మనము గొప్పగా చెప్పుకునేదానికి, నీవు హెచ్చించుకునేదానికి ఏ విషయము లేదు. కేవలము దేవుని యొక్క కృప చేత మాత్రమే నీవు నేను రక్షించబడి, ఆయన యొక్క అనాది సంకల్పములో నీవు నేను ఉన్నామన్న కార్యమును మర్చిపోరాదు. ఆయన నిన్ను ప్రేమించకపోతే, నిన్ను ప్రేమించి తన ప్రాణమును ఇచ్చేదానికి ఈ లోకమునకు రాని ఎడల ఈ దినము దేవుని యొక్క వాక్యము, ఆయన అనుగ్రహించే విడుదల, ఆయన యొక్క రక్షణ నీ జీవితంలో లేనిదిగా నీవు విడిచిపెట్టబడిన స్థితిలో ఉండి ఉండొచ్చు. అయితే ప్రభు తన కృప, తన యొక్క కనికరము చేత నిన్ను రక్షించి నిన్ను తన కుమారుడుగా, తన కుమార్తెగా చేసుకోవాలి అని ఆశిస్తున్నాడు. రక్షణ అనేది నీకు బహుమానము కాదు. నేనేదో ప్రయాసపడ్డాను, నేను చేసిన నీతి కార్యములను ద్వారాగా, నేను చేసిన దాన ధర్మాల ద్వారాగా నాకు ప్రభు రక్షణ ఇచ్చినాడు అని చెప్పుకునేదానికి రక్షణ నీకు బహుమానముగా ఇవ్వబడలేదు. కానీ ఆయన యొక్క ప్రేమ చేత, ఆయన నీ పైన కలిగి ఉన్న జాలి చేత నీకు ఉచితముగా ఆయన రక్షణను అనుగ్రహించినాడు. ఈ ఉదయకాల సమయమున నీవు జీవిస్తున్న జీవితము ఎలాగున్నది? నేను దేవుని యొక్క వాక్యమును పఠిస్తున్నాను, దేవుని యొక్క వాక్యంలో ఉన్న కార్యంలో జీవితంలో సంపూర్ణం చేసేదానికి ప్రయత్నిస్తున్నాను అని అనుకుంటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు ప్రభుకు ముందు వచ్చి మోకరించిన యవ్వనస్తుని జీవితము మనము జ్ఞాపకం చేసుకోవాలి. అతడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు. నేను చిన్ననాటి నుండే ఆజ్ఞలన్నిటిని పాటిస్తూ ఉన్నాను, న్యాయ ప్రమాణము ఏమైతే బోధిస్తున్నా అలాగనే జీవిస్తున్నాను అని యేసు ప్రభు దగ్గరకు వచ్చి మోకరించి తన యొక్క స్థితిని చెప్పినాడు. కానీ అతనిలో ఒక బలహీనత, అతనిలో ఒక కొదువు ఉన్నది అని ప్రభు ఎరిగి
అతనికి తెలియపరిచినప్పుడు తాను ఆ కార్యమును సరి చేసుకోలేక మిక్కిలి ధనవంతుడుగా మిక్కిలి ఆస్తిపరుడుగా ఉన్నదాన్ని బట్టి తన యొక్క ధనము తన యొక్క కళ్ళను మూసినది. తాను దేవుని యొక్క రక్షణను సంపాదించుకోలేని స్థితిలో ఉండటం మనకు దేవుని యొక్క వాక్యము చూపిస్తూ ఉన్నది. ఈ ఉదయకాల సమయమున నీవు ఎలాంటి కార్యములు చేసినను సరే, నీ జీవితంలో నువ్వు ఎన్న దాన ధర్మాలు చేసినా సరే, నీ హృదయము దేవుని ఎదుట యథార్థముగా కాపాడుకొనకుండగా ఆయన నిన్ను ప్రేమించే మెట్టుకు నీవు ఎదగకపోతే ఆయన యొక్క రక్షణ నీవు పొందలేవు. ఆయన అనుగ్రహించే ఆ అమూల్యమైన రక్షణ నీ జీవితంలో నీకు దూరముగానే ఉంటుంది. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, నీకు ఉచితముగా తన కృప చేత రక్షణ ఇవ్వబడిన నీ యొక్క గొప్పతనము ఏమీ లేదు అని నీవు గ్రహించుకొని దేవుని సన్నిధిలో నీ యొక్క హృదయమును నీవు యథార్థముగా కాపాడుకుంటూ ఆయన ముందు నీవు నమ్మకస్తుగా జీవించినట్లయితే ఆయన నిన్ను ప్రేమించి తన యొక్క రాజ్యములో నీకు నివాస స్థానము ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున నీవు నేను ఎలాగున్నావు? ప్రభు చేతిలో నీవు నేను ఆయన వాడుకునే లేకుంటే ఆయన యొక్క చేతి కార్యములుగా మనము ఉన్నామనేది జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నడిపించే విధానమును గ్రహించుకొని ఆయన చూపించే మార్గమును నడిచే హృదయమును మనము కలిగి ఉన్నట్లయితే ఆయన చేతి పనిగా మనము ఉన్నదాన్ని బట్టి లోకమునకు ప్రభు మనల్ని సాక్ష్యముగా ఉండాలని ఆశించిన దాన్ని బట్టి తన కృపలో నిన్ను కాచిన దేవుని మహిమను నీవు నీ జీవితం కలిగి ఉండాలని ఆశిస్తూ నీ హృదయమును యథార్థముగా కాపాడుకుంటూ నీకు ఉచితముగా ఇవ్వబడిన ఆయన రక్షణను నీలో ఏ మంచి లేకపోయినప్పటికీ నిన్ను ప్రేమించి నీ జీవితమును ఆయన ప్రేమించి అనేకుల మధ్యలో నిన్ను హెచ్చించే దానికోసము తన్ను తాను రిక్తునిగా చేసుకొని తన ప్రాణమును ఇచ్చి నీకు ఇచ్చిన అమూల్యమైన రక్షణను అనేకులకు చాటించే వ్యక్తిగా నీ ఉండాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయమున నీతో నాతో మాట్లాడుచున్నాడు. నీ జీవితమును పాపములో నుండి వెలుగుకు మార్చిన ఆ అమూల్యమైన రక్షణను, చీకటిలో నుండి వెలుగుకు నడిపించిన ఆయన యొక్క ప్రేమను, నాశనకరమైన గుంటలో నుండి బయటకు తీసి నిన్ను స్థిరపరిచిన ఆయన ప్రేమను ఇతరులకు నీవు తెలియపరచాలని, ఇతరులకు నీ జీవితం ద్వారా చూపించాలని ప్రభు ఆశిస్తూ నీతో నాతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున ఆయన యొక్క ప్రేమను, ఆయన కృపచేత రక్షించబడిన నీ జీవితమును, ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కోసము నీవు అప్పగించుకునేదానికి సిద్ధపడుతున్నావా? అలాగున్నట్లయితే నిజముగా దేవుని యొక్క కృపను సంపూర్ణముగా అనుభవించగలవు. అనేకులకు నేను ప్రభు మాదిరికరమైన జీవితంలో అక్కడ వెలుగుగా చేసి నేను ఆశీర్వదించాలని ఆశిస్తూ నీతో మాట్లాడుచున్నాను. ఉదయకాల సమయమున నువ్వు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయమును పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మా జీవితమును మార్చే గొప్ప బహుమానముగానైనా నీవు శిలువ మీద చేసిన యాగము ద్వారాగా మాకు అనుగ్రహించబడిన రక్షణను మేము నాయన నిర్లక్ష్యము చేయకుండగా మా జీవితంలోనైనా నీవు కలిగి ఉన్న ఉద్దేశము, నీ ప్రణాళికను గ్రహించుకొని నీకోసము నాయన మేము జీవించడానికి సహాయము చేయమని, మా బలహీనతలను క్షమించుము, మా యొక్క అపరాధములను క్షమించుము. నీకోసము నాయన మేము నాయన నమ్మకస్తులుగా జీవించేదానికి, మాలో ఉన్న నాయన లోకమును జయించేదానికి నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, దేవా నీ ప్రేమ ఎంత గొప్పది, నీ కృప ఎంత గొప్పది అనైనా మేము ఇతరులకు చాటి చెప్పేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమెన్.